హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, 1794 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ఏదో కాదు, ఇటీవల నార్సెట్ 8 నోటిఫికేషన్ వచ్చింది కదా, అదే నోటిఫికేషన్ వచ్చినప్పుడు మొత్తం ఖాళీల సంఖ్య మనకి ప్రకటించలేదు. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు ఇప్పటికే మన ఛానల్లో వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరిగింది. మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇచ్చాను. లేదన్నట్లయితే మన ఛానల్లో నార్సెట్ 8 నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. చూసి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఈ వీడియోలో మీకు అన్ని వివరాలు కూడా చెప్పట్లేదు. ఈ ఉద్యోగాలకు జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ ఉన్న వాళ్ళు అర్హులైతే అవుతారు. బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. జిఎన్ఎం వాళ్ళైతే మినిమం 50 బెడెడ్ హాస్పిటల్లో 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి. అలాగే ఈ ఉద్యోగాలకు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్లై చేయడానికి చివరి తేదీ మార్చి 17. మిగతా వివరాలన్నీ కూడా ప్రీవియస్ వీడియో చూసి మీకు కావాలంటే తెలుసుకోండి. మరి తాజాగా ఈ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వేకెన్సీస్ లిస్ట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఇందులో ఏ ఎయిమ్స్లో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు అనే డీటెయిల్స్తో పాటుగా మొత్తం ఖాళీల సంఖ్య, అంతేకాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా లేదా అనేది ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే తెలుస్తుంది. కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో చాలామందికి ఉపయోగపడుతుంది. వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి, ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి, అంతేకాకుండా ఈ వేకెన్సీస్ లిస్ట్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేయండి. ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకుంటే ఎగ్జామ్ అనేది మన తెలుగు స్టేట్స్లో ఉంటుందా లేదా అని చాలామంది అడుగుతున్నారు. ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అప్లికేషన్ అయితే పెట్టుకోండి అర్హత ఉంటే. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. నార్సెట్ 8 నోటిఫికేషన్ టోటల్గా 1794 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్టుగా తాజాగా అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. ఇందులో ఎయిమ్స్ల వారీగా వేకెన్సీస్ అయితే ప్రకటించారు. ఎయిమ్స్ వారీగా ఉన్నటువంటి వేకెన్సీస్ చూసినట్లయితే ముందుగా ఎయిమ్స్ బఠిండాలో ఉన్నటువంటి పోస్టులు చూడండి. టోటల్గా 96 పోస్టులు అయితే ఈ ఎయిమ్స్ బఠిండాలో ఉండడం అయితే జరిగింది. వీటితో పాటుగా ఎయిమ్స్ భోపాల్లో మొత్తం ఎటువంటి పోస్టులు అయితే లేవండి. అంటే ప్రస్తుతానికి మనకి ఎయిమ్స్ భోపాల్లో ఉన్నటువంటి వేకెన్సీస్ అయితే 0 అని చూపిస్తున్నారు. తర్వాత ఏమైనా యాడ్ అవుతాయేమో మనకైతే ఇంకా ఇక్కడ తెలీదు. ఎయిమ్స్ భువనేశ్వర్లో చూసుకున్నట్లయితే 37 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఎయిమ్స్ భువనేశ్వర్లో 37 ఉన్నాయి. ఎయిమ్స్ బిలాస్పూర్లో 5 పోస్టులు అయితే ఉన్నాయి. వీటితో పాటుగా ఎయిమ్స్ డియోగర్లో 84 పోస్టులు అయితే ఉన్నాయి. ఎయిమ్స్ గోరఖ్పూర్లో 62 పోస్టులు ఉన్నాయి. ఎయిమ్స్ గౌహతిలో చూసుకుంటే 150 పోస్టులు ఉన్నాయి. ఎయిమ్స్ జోధ్పూర్లో 49 పోస్టులు అయితే ఉన్నాయి. ఎయిమ్స్ కళ్యాణిలో 42 పోస్టులు ఉన్నాయి. ఎయిమ్స్ మంగళగిరి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎయిమ్స్లో 39 నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్ ఉన్నాయి. వీటితో పాటు ఎయిమ్స్ నాగ్పూర్లో 95 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎయిమ్స్ రాయ్బరీలో 53 పోస్టులు ఉన్నాయి. ఎయిమ్స్ న్యూఢిల్లీలో 202 పోస్టులు అయితే ఉన్నాయి. ఎయిమ్స్ పాట్నాలో 308 పోస్టులు ఉన్నాయి. ఎయిమ్స్ రిషికేశ్లో 42 పోస్టులు ఉన్నాయి. తర్వాత మనం చూడండి, ఎయిమ్స్ రాయ్పూర్లో 0 వేకెన్సీస్ అయితే చూపించారు. ఇక చూసుకుంటే ఎయిమ్స్ రాజ్కోట్లో 50 పోస్టులు అయితే ఉన్నాయి. ఎయిమ్స్ విజయపూర్ అంటే ఇది జమ్మూలో ఉంది. ఇక్కడ చూసుకుంటే 41 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత CAPFIMS ఇది మైదన్ గర్హిలో ఉంది. ఇది కొత్తగా మనకి యాడ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ విడుదలైనప్పుడు ఈ సంస్థ లేదు, తర్వాత యాడ్ చేశారు. ఇందులో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. 300 వేకెన్సీస్ అనేవి ఈ సంస్థలో భర్తీ చేస్తున్నారు. అలాగే CNCI కోల్కతాలో చూసినట్లయితే 61 పోస్టులు ఉన్నాయి. తర్వాత NITRD సంస్థలో 11 పోస్టులు ఉన్నాయి. ఎయిమ్స్ ముంబైలో 3 పోస్టులు ఉన్నాయి. CIP రాంచీలో 8 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటుగా సఫ్దార్జంగ్ హాస్పిటల్లో కూడా ఇదే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. దీనిలో 56 పోస్టులు ఉన్నాయి. టోటల్గా మనకి 1794 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నట్టుగా ప్రకటించడం అయితే జరిగింది. సో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ప్రస్తుతం కొనసాగుతుంది. అలాగే ప్రస్తుతం మనకి వేకెన్సీస్ లిస్ట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది.
కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటికే మీకు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ కూడా ఉంటుంది. మార్చి 17 చివరి తేదీ. ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నర్సింగ్ ఆఫీసర్ జాబ్ కావాలంటే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ ఉంటే ఛానల్లో మీకు నేను చెప్తాను. ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.